ఇమాన్యుల్ ఈజ్ ఎ గుడ్ ఎంటర్టైనర్, కామెడీ లెవెల్స్ అయితే టాప్ నాచ్, అండ్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ టూ. ఇమాన్యుల్ గేమ్లోకి వస్తున్నాడంటే అందరికీ భయమే. అండ్ ఈజ్ ఎ గుడ్ సేఫ్ ప్లేయర్ టూ, అండ్ ఈజ్ ఎ గుడ్ సెల్ఫిష్ ప్లేయర్ టూ. కానీ ఈ వీక్ నుంచి అలా ఉండదు, ఎందుకంటే బయట నుంచి హింట్స్ వచ్చేసాయి, వాళ్ళ మదర్ నుంచి కూడా హింట్స్ వచ్చేసాయి. అంటే నువ్వు మంచిగా ఆడు, ఇంకా ఇంకా గట్టిగా ఆడు, ఎవరైనా ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడు అన్నారు. ఇంకా సేఫ్ గేమ్ ఉండదు ఇమాన్యుల్ అనుకున్నాం, కానీ ఈ వీక్ కూడా సేఫ్ గేమే ఆడాడు. వాళ్ళ మదర్ వచ్చి చెప్పి వెళ్ళిన తర్వాత కూడా సేఫ్ గేమ్ ఆడాడు. దివ్య వచ్చి చెప్పేసింది 2 వీక్స్ నీకు ఇమ్యూనిటీ వచ్చింది కదా, ఈ వీక్ కూడా నీకు కెప్టెన్ అయిపోయి ఉంటే ఇంకొక వీక్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, అందుకని తీయేస్తున్నానని చెప్పింది దివ్య. సేమ్ పాయింట్స్ పెట్టేశాడు, నాది కూడా సేమ్ దివ్య చెప్పిన పాయింట్స్. నీకు 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది, అందుకే నేను తీయేస్తున్నా. ఇమ్యూనిటీ అనే పాయింట్ ఏంది ఇమాన్యుల్? ఇమ్యూనిటీ అనే పాయింట్ తీసుకుంటే నీకు ఆల్రెడీ 9 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చేసింది, అలా తీసుకుంటే నేను కదా ఫస్ట్ తీసేయాలి. దివ్యకి ఎలాగో ఆలోచించలేకపోయింది, ఆలోచించినా తనుజ టార్గెట్ కాబట్టి తనుజని చేయాలి. నువ్వు ఆలోచించవా? 2 వీక్స్ కెప్టెన్ అయ్యావు అండ్ 9 వీక్స్ నీకు ఇమ్యూనిటీ వచ్చేసింది. ఇది ఆలోచించవా? ఇమ్యూనిటీ అని వర్డ్ వాడకూడదు అనేసి ఆలోచించవా? వేరే తీసి చేసిండొచ్చు కదా. నీకు ఇన్ని వీక్స్ నీకు ఆడే ఛాన్సెస్ వచ్చింది, మా ఇక్కడ చాలా మందికి ఛాన్సెస్ రాలేదు, అందుకే నేను తీయేస్తున్నా అని ఏదో ఒకటి చెప్పిండొచ్చు కదా, వేరే రీజన్స్ చెప్పిండొచ్చు కదా. కానీ లేదు, ఇక్కడ సేఫ్గా ఆడేయాలి, అందుకే సేఫ్ కాదు. ఇమాన్యుల్, సంజన నీకు ఎన్ని గేమ్స్లో హెల్ప్ చేసింది, ఎంత హెల్ప్ఫుల్గా ఉంది, ఎంత మంచిగా ఉంది సంజన గారు. కాదు మమ్మీ 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 అంటారు, కొడుకు 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 అని. ఒక్క గేమ్లోనే హెల్ప్ చేయాలనిపించలేదా నీకు? ఒక గేమ్లోనే సపోర్ట్ చేయాలనిపించలేదా? నేను డైరెక్ట్గా మీరు క్యాప్టెన్ చేసే అన్నట్లేదు. ఈ వీక్ అన్న నాకు సపోర్ట్ చేయి మాన్యుల్ అని అడుక్కుంటుంది. లాస్ట్ వీక్ దానికి ముందు దివ్య ట్రైన్ టాస్క్లో నీకు కెప్టెన్సీలో హెల్ప్ చేసింది. లాస్ట్ రాజు రాణి దీంట్లో నువ్వు తనకి దివ్యకి హెల్ప్ చేసేసావు, అక్కడికి అయిపోయింది కదా. ఈ వీక్ అన్న హెల్ప్ చేయొచ్చు కదా. సంజన గారు అడుగుతున్నారు, ఇమాన్యుల్ ఇప్పుడు నిల్చోకపోతే, నా పక్కన నిల్చోకపోతే ఇంకెప్పుడు నిల్చుంటావు, ఇంకెప్పుడు సపోర్ట్ చేస్తావని. ఇక్కడ సేఫ్ గేమే. నువ్వు ఫస్ట్ దివ్య వచ్చేసి సంజన గారి పేరు చెప్పేశారు, నువ్వు సంజన గారి పేరు డైరెక్ట్గా చెప్పేసిండొచ్చు కదా. చెప్పడు. దాంట్లో కూడా బర్ణి గారు మిమ్మల్ని తీయేస్తున్నాను. బర్ణి గారు తీసే ఇదే లేదు తనకి, ఎందుకంటే బర్ణి గారు ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వలేదు. బర్ణి గారు వాదించారు, అందుకని బర్ణి గారిని తీయలేదు. దివ్యం చేసామంటే ఇంక మీద నా మీద రైవల్రీ పెట్టుకుంటుంది, అందుకని సంజన గారిని తీసేయాలి ప్లాన్ వేశాడు. సో బర్ణి గారిని తీసేశారన్నారు. బర్ణి గారు వచ్చేవారిని తీస్తారు, దివ్యం తీస్తుందా? కాదు కదా, సంజననే తీస్తుంది. సో సంజన గారిని తీసేయాలనే ప్లాన్తోనే గేమ్ ఆడాడు, సక్సెస్ఫుల్గా పూర్తయిపోయింది అది. అదేదో డైరెక్ట్గా నువ్వే సంజన గారిని తీసేసి ఉండొచ్చు కదా. పాపం తను ఎంత ఫీల్ అయింది పాపం. నాకు అసలు ఇంట్లో ఒక్కరన్నా సపోర్ట్ ఉన్నారనుకున్నారు, ఎవ్వరు లేరు, ఈ సపోర్ట్ లేదు నాకు. ఒక గేమ్ అన్నా సపోర్ట్ చేయాలి కదా మాన్యుల్. నువ్వు పెట్టుకున్న బంధం కన్నా ఒక గేమ్ అన్నా హెల్ప్ చేయాలి కదా. వేరే వాళ్ళకి నేను మీకు అలా హెల్ప్ చేసేసాను, ఇలా హెల్ప్ చేసేసాను, నువ్వు ఎవ్వరికి హెల్ప్ చేయలేదు, నువ్వు ఒక సెల్ఫిష్ ప్లేయర్. అది ఎవ్వరు గుర్తించట్లేదు అంతే లోపల. కానీ మేము 24/7 చూస్తున్నాం, మేము గుర్తించమా? మాకు తెలీదా? ప్రతి ఒక్కరికి నువ్వు హెల్ప్ చేస్తున్నాను అంటావు, కానీ వెనక్కి నిలుచుకునేస్తావు, డైరెక్ట్గా వెళ్ళి హెల్ప్ చేయవు. నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నానబ్బా, కావాలంటే మీరు కావాలంటే తీసేసుకోండి, పెట్టుకోండి, కావాలంటే తీసేసుకోండి. ఇదేం హెల్ప్ అంటే వాళ్ళు కొట్టుకొని చావాలి, నువ్వు సేఫ్గా ఉండిపోవాలి. అందుకే నువ్వు ఈ 9 వీక్స్ కూడా కెప్టెన్సీలోకి రాలేదు, సరే నామినేషన్స్లోకి రాలేదు, ఎవరితో రైవల్రీ లేదు. ఎందుకు? నువ్వు సేఫ్గా ఆడేసావు. సెల్ఫిష్ ప్లేయర్ నువ్వు నిజంగానే. ఎవ్వరూ గుర్తించట్లేదు, కానీ ఈ పిఆర్లు కానీ అండ్ ఈ కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారు, గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారు.